ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జోగి రమేష్ గారి గురించి మనకు కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. జోగి రమేష్ గారు నిన్న కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి నకిలీ మద్యం కేసులో నాకు ఏమి సంబంధం లేదు అనేది కూడా జోగి రమేష్ గారు చెప్తున్నారు. ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, జోగి రమేష్ గారికి ఏ సంబంధం ఉందా లేదా, జనార్దన్ రావుతో లింకులు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. జోగి రమేష్ గారు ఏం చెప్తున్నారంటే, కల్తీ మద్యం కేసులో తనకు ప్రమేయం లేదని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ గారు ప్రమాణం చేశారండి. ఆయన ఎందుకు ప్రమాణం చేశారు? కల్తీ మద్యం కేసులో నాకు ఏమి సంబంధం లేదు, జనార్దన్ రావుతో నేనేమి కల్తీ మద్యం ప్లాంట్ పెట్టలేదు, తంబలంపల్లిలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ నేను కల్తీ మద్యం ఏమీ చేయలేదు, నాకేం సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళ కుటుంబమే కల్తీ సారా మద్యం వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన కుటుంబం అది. జోగి రమేష్ గారు ఎలాంటి వారంటే, కష్టం వస్తే బీసీ వర్గం బిడ్డ అంటారు, కానీ అతను చేసేటప్పుడు మటుకు అన్నీ గుర్తుకు రావు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా దాడి చేసిన వ్యక్తి జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారి గురించి రెండు విషయాలు చూసుకున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయాన్ని ప్రారంభించారండి. ఆయన కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా వివిధ పార్టీ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తమ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్రావుపై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చాడు. మళ్ళీ తర్వాత జోగి రమేష్ గారు 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో 7569 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఇంకా తర్వాత ఎలక్షన్లో చూసుకుంటే జోగి రమేష్ గారు 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్పై 7839 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది మన జోగి రమేష్ గారు. ఇట్లాంటి జోగి రమేష్ గారు నిన్న ఏమంటున్నారంటే, నాకు ఏమి సంబంధం లేదు, ఈ నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఊరేసుకుంటానని, దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన ఏమనంటే, నకిలీ మద్యం కేసులో నాకు ఏ సంబంధం లేదని దుర్గమ్మ గుళ్ళో నేను ప్రమాణకం చేస్తానని కూడా జోగి రమేష్ గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన కనకదుర్గమ్మ వారి ఎదుట సత్య ప్రమాణం చేశారు. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద చేతులు దివ్యను ఎలిగించుకొని జోగి రమేష్ కల్తీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించిందన్నారు. జోగి రమేష్ అనే నేను తప్పు చేయలేదు, తప్పు చేయనని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని జోగి రమేష్ గారు డిమాండ్ చేశారు. జోగి రమేష్ గారు వాళ్ళెందుకు ప్రమాణం స్వీకారం చేశారు? నువ్వు తప్పు చేయలేదని చెప్తే కోర్టులో తేల్చుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వచ్చి నీకు ప్రమాణ స్వీకారం చేశారు. ఏమి నువ్వు అంత మంచి నాయకుడివే? నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నీ కొడుకు, నువ్వు అగ్రిగోల్డ్ భూములు ఎన్ని ఆక్రమించుకున్నారు, ఎంత లిక్కర్ స్కామ్లో నువ్వు ఎంత చేసినారు? జనార్దన్ రావుతో నాకు సంబంధం లేదని అంటున్నారే, మళ్ళీ జనార్దన్ రావుతో సంబంధం లేనప్పుడు జనార్దన్ రావుతో ఎందుకు తిరిగావు? ఎందుకు వాట్సాప్ చాటింగ్లు చేసుకున్నారు? ఎందుకు మీరు ఇద్దరు కలిసి మా తంబలపల్లిలో ప్లాంట్ పెట్టారు? ఇబ్రహీంపట్నంలో ఎందుకు ప్లాంట్లు పెట్టారు?
అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. జోగి రమేష్ గారు మంత్రిగా పనిచేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు అప్పుడు నీతి నిజాయితీ తెలియట్లేదా? చేసిందంతా చేసి దేవుని దగ్గర పోయి ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు మన జోగి రమేష్ గారు. కొండపై కనకదుర్గమ్మ, కొండ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా, నిబంధనలతో నిజాయితీతో నిండు మనసుతో చెప్తున్నా, కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు, నా వ్యక్తిగత ఆహ్వానానికి పాల్పడ్డారు. జోగి రమేష్ అనే నేను తప్పు చేయలేదు, తప్పు చేయను, అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, నా వ్యక్తిగతాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏడుకున్నా. ఏడుకొండల సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగాను. నేను తప్పు చేయలేదని నార్కో అనాలిసిస్ట్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలు సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేయలేదు, నిబంధనలతో నిజాయితీతో చెప్తున్నా. ముఖ్యమంత్రి సీఎం తనయుడికి చెప్తున్నా. మీడియా సమస్యలో కల్తీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ చూపించారు. ఎవరో తెలియని పాపాన్ని నాకు అంటిస్తున్నారని జోగి రమేష్ గారు మీడియాతో చెప్పారు. ఏమన్నారు? నార్కో అనాలిసిస్కు లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమన్నారు. చేస్తారు కదా, తొందర ఎందుకు రమేష్ గారు? అదే ముందుకు వచ్చేసి నేనేం తప్పు చేయలే, ఏం తప్పు చేయ, ఎందుకు అంత అవస్థ? ప్రభుత్వం చూస్తుంది, కమిటీ చేస్తుంది, నీళ్ళ తప్పు ఉంటే అరెస్ట్ చేస్తుంది, తప్పు లేకుంటే వదిలేస్తుంది. దానికి పోయి దేవుని దగ్గర పోయి ప్రమాణ స్వీకారం చేసి నేను మంచోడిని, నేను ఎట్లాంటి తప్పు చేయలేదని నువ్వు అనుకుంటే ఎట్లా చెప్పండి? దేవుణ్ణి మింగేస్తున్నారు రాజకీయ నాయకులు, దేవుని సొమ్మును తినేస్తున్నారు, దేవుని భూములు మింగేస్తున్నారు. ఆఖరికి తిరుమలలో ఉండే ఉండీలు ఉండే డబ్బులు లెక్కలేస్తా ఉంటే ఆ డబ్బు కూడా కొట్టేశారు. దాని మీద అందరూ కూడా రాజీ పడినారు, కోట్లు తినేసినారు. మళ్ళీ ఎక్కడ దేవుడు సొమ్ము తినేస్తే రాజకీయ నాయకులను చూసి దేవుడే భయపడేట్టుగా ఉన్నారు. రాజకీయ సొమ్ము తిరుమలలో చూడండి, ఆ డబ్బులు ఎంత తినేశారు, ఏమి పరిస్థితి? దానికి ఎవరు బాధ్యతలు చెప్పండి? ఉండీలు లెక్కేసుకుంటూ ఆ డబ్బులు తినేశారు. సీసీ కెమెరాలో పట్టుకుంటే అతనితో రాజీ అయిపోయి అప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు దాన్ని కేసును సాల్వ్ చేసేసుకున్నారు. అట్లాగా మన జోగి రమేష్ గారు కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణకం చేసినాడు, అన్నీ నిజమే చెప్తున్నా అన్నాడు. మళ్ళీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరిని తిరుమలకు రావాలని 10 రోజులుగా అభివర్ణించా. భగవద్గీత ప్రమాణం చేసి చెప్పాలని అడిగా, స్పందించలేదు. ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టినవాడు చెప్పింది నన్ను దోషి అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు, కోర్టులో నా పేరు చెప్పలేదు. దక్షిణాఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నా పేరు లేదు. సిట్ అధికారులు వచ్చి నన్ను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే అక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టు, కానీ వ్యక్తిగత వాహనానికి పాల్పడొద్దు. మీకు భార్య పిల్లలు ఉన్నారు, ఈ రోజంతా ఇదంతా ఆగిపోదు అని మాజీ మంత్రి జోగి రమేష్ గారు వేదాలు చెప్తున్నాడండి. జోగి రమేష్ గారు జోగి, ఆయన వేదాలు చెప్తాడు. మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులు కుటుంబ సభ్యులు ఉంటే ఎవరు చేయమన్నారు ఇవన్నీ పాపాల పనులు? అధికారంలో ఉన్నప్పుడు ఇష్టాల ప్రకారం చేసేసుకొని ఇప్పుడు అధికారం పోయిన తర్వాత దేవుని దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తా, ఆడ ప్రమాణం చేసి సిగ్గు అనిపించదా జోగి రమేష్ గారు? బీసీ మంత్రి అంటావు, నేను బీసీ బిడ్డను కాబట్టి నా అనదొక్కాలు అంటే బీసీ బిడ్డగా ఉండి నువ్వేం చేసినా కూడా బీసీ ప్రజలందరూ నీకు సపోర్ట్ చేయాలనా? నీ నోరు, నీ మాటలు ఎవరైనా చూసి సాధించుకోరా? నోట్లో వచ్చే బూతులు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు, 2 టైంలు ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఇదేనా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడారు? మీరు, కొడాలి నాని, వల్బనేని వంశీ బూతులు మాట్లాడినారే. ఇప్పటికి కూడా నీ నోరు తగ్గించుకోలేకుండా అహంకారం తగ్గలేదు నీకు. జోగి రమేష్ గారు అన్నీ చూచారు, సరేనా? నీకోసం కూడా ఒకటి జైలుది ఒకటి సపరేట్ చేసి పెడుతున్నారు. ఏం భయపడకు, నువ్వు చేసిన పాపాలకు కర్మ అనుభవించాల్సిందే. జోగి రమేష్ గారు దేవుని దగ్గర పోయి ప్రమాణ స్వీకారం చేయంగానే నువ్వు మంచిగా అనిపించుకోవు. అన్నీ ఉన్నాయి, లైవ్ డిటెక్టివ్ చేయమంటున్నావు, నార్కో అనాలిస్ట్ అన్నీ చేస్తారు, కేసు అన్నీ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జోగి రమేష్ గారి యొక్క ప్రమాణ స్వీకారం ఇదేనండి. కల్తీ మద్యంలో నాకు ఏ సంబంధం లేదు, నేను ఎవరితో చేతులు కలపలేదని జోగి రమేష్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారని. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.